ఏంటిడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై లేదు. రోహిత్ 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 దెబ్బలేంటి? రోహిత్ రోహిత్ హలో అంబులెన్స్. ఏమైంది అన్న? ఆ కట్లేంటి, ఆ కత్త ఏంటి, అసలు ఏమైంది? 3 days బ్యాక్ నాకు అనేకలు వచ్చిందిరా. హలో రే రోహిత్, మర్యాదగా రియాతో తిరగడం మానే. అది చెప్పడానికి నువ్వెవరు? నేను రియా వాళ్ళ బ్రదర్ని మాట్లాడుతున్నా. రియా బ్రదరా? నాకు తెలిసి రియాకి బ్రదర్ లేరమ్మా. అయినా చెప్తున్నా విను, నేను రియా ప్రేమించుకుంటున్నాం. వీఆర్ ఇన్ లవ్. లవ్వా బొంగ? రియాతో తిరగడం మానే, మర్యాదగా రియాని మర్చిపో. లేదంటే లేదంటే చెప్పనురా, చేసి చూపిస్తా. లవర్స్ అన్నారు కదరా? రియా నేను బాగానే ఉండేవాళ్ళం రా. కొన్ని రోజుల తర్వాత సడన్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని బ్రేకప్ చేసుకుందామని అంది. సర్లే తనేదో జోక్గా అంటుంది కదా అని తను చియానాతో అన్న తన వెనకాలే తిరిగారా. తర్వాత తనతో ఎంత కాంటాక్ట్ అవుదామన్నా కానీ నో రిప్లై రా. ఆ నెక్స్ట్ డేనే ఎవడ్రా మీరంతా? నిన్న కాక మొన్న ఇంపోర్ట్ హైదరాబాద్కి, అప్పుడు అమ్మాయి కావాలా ఇంకో? తెరకో పొట్టియో నా క్యారెట్ సాలే. లేరే కుస్తో బి లేకే మార్. అన్నయ్య డ్యూటీ అది బావా, పోనీలే లైట్ తీసుకో, ఇంకో ఆల్టర్నేట్ చూసుకుందాం, బాధపడకు. వాళ్ళు కొట్టినందుకు నాకేం బాధగా లేదురా. మరి నువ్వు కాదు నా బాయ్ ఫ్రెండ్, మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్. అంటే దీని బ్రదర్ కాదా, లవ్వరా? దీని డాడీ పెద్ద బిస్కెట్ వేసింది కదరా. అది నన్ను పెద్ద వీపింగ్ చేసిందిరా. అరే ఏమైనా రిలేషన్ వద్దనుకుంటే వెళ్ళిపోతురా, కాలేజీలు పట్టుకుని ఆగదు. లెట్ గో, లీవ్ ఇట్. ఎలారా? తనే నా లైఫ్ అనుకున్నా, తనతోనే అన్నీ అనుకున్నా, కానీ అదేమో. ఏ పని బా, ఇది కాకపోతే ఇంకో దొరుకుతుంది. బయట చాలామంది ఉన్నారు, పిచ్చ లైట్ తీసుకో బా. ఈ మధ్య అమ్మాయిల మెంటాలిటీ అంతా వెస్ట్రన్ కల్చర్ పేరుతో టైం వేస్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం అంతా టైం పాస్ చేస్తున్నారు. 2020 లాజిక్ అంతే బా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా స్టోరీ నీతో చెప్పాలో లేదో తెలియదు, కానీ ఎందుకో నాకు చెప్పాలని అనిపిస్తుంది. ఐ వాంట్ యూ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ పెయిన్.
1 వీక్ నుంచి చూస్తున్నాను, ఫాలో అవుతున్నావు. ఫస్ట్ లుక్లో నేను చూడగానే పడిపోయాను. ఐ థింక్ ఐ లవ్ విత్ యూ. చూడగానే లవ్ ఏంట్రా? నాకు కావాల్సింది అందం నీ దగ్గర ఉంది. సో దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. టేక్ యువర్ టైం. ఈవినింగ్ ఇదే ప్లేస్కి రా, నా డెసిషన్ ఏంటో చెప్తాను. హే, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఇంకా నీకు ఎలాంటి లవ్ కావాలి? సో నీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ టైం పాస్ లవ్, సెకండ్ వన్ ఈజ్ లివింగ్ రిలేషన్షిప్, థర్డ్ వన్ ఈజ్ లైఫ్ లాంగ్ లవ్. ఏంటి కొత్తగా లవ్లో ఎన్ని షేడ్స్ ఉన్నాయా? అంతా నాకు తెలియదు. జనరల్గా లవర్స్ అంటే లవ్ చేసుకుంటారు, లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. కానీ నువ్వేంటి కొత్తగా చెప్తున్నావు? నీ సైడ్ నుంచి ప్రాబ్లం రానంత వరకు నా సైడ్ నుంచి బ్రేకప్ అనే టాపిక్ రాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. అలా అయితే ఓకే, లెట్స్ స్టార్ట్ లవింగ్ ఈచ్ అదర్. హలో బేబీ, వాట్సాప్? ఏం లేదు, ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను. అవునా, ఒక్క నిమిషం. బాలు కాల్ చేస్తున్నాడు. హలో, చెప్పరా. హాయ్ రా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఫ్రీయేనా ఈవినింగ్? ఎందుకు? షాపింగ్కి వెళ్దామని. షాపింగ్ ఎందుకురా? సరే మరి ఐమాక్స్లో సినిమాకి వెళ్దాం, వస్తావా? ఎందుకు డబ్బులు బొక్క? ఇక్కడికి వచ్చే విల్ గో ఫర్ ఎ లాంగ్ వాక్. నేను పెట్టుకుంటాలే, పర్లేదు. బా అదేం లేదు, నాకు ఓపిక లేదు. అందరూ వడి కూడా వేస్ట్ మనీ. మనం వాక్ వెళ్దాం, వచ్చేసా ఇంటి దగ్గరికి. సర్లే. సరే, నేను మళ్ళీ చేస్తాను. ప్రియా లైన్లో ఉంది. ఓకే ఓకే, బాయ్. హలో. హలో ప్రియా, ఏమంటున్నాడు మీ వాడు? ఏం లేదే, సాగు కొడుతున్నాడు. షాపింగ్ వెళ్దామంటున్నాడే. వాడంత ప్రేమగా రమ్మనంటే సాగు కొడుతున్నాడు అంటే వింటే అది కాదే లాజిక్. మనం ఎంత వద్దు అంటే వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేస్తారు మన పైన. అది అర్థం చేసుకో. అవునా, ఇప్పుడు నమ్మవా? అంటే కొంచెం తేడా కొడుతుంది. లవరే కదా. ఐ జస్ట్ ప్రూవ్ యూ. వెయిట్, కాన్ఫరెన్స్ పెడుతున్నా, విను. హలో. చెప్పరా. చిన్న హెల్ప్ రా. చెప్పరా. నాకు 20 RC కావాలి. 20 రూపీస్ 14 వస్తుంది కదరా. 222 వేయించుకో, ఫుల్ బ్యాలెన్స్ వస్తుంది. వద్దు ప్లీజ్, 20 చాలు. 222 వేపిస్తా, పెట్టే. బాయ్. విన్నావా? విన్నానే. ఇప్పుడు అర్థమైందా? అబ్బాయిలు ఎంత జఫగాల్లో పిచ్చోళ్ళు. దట్ ఈస్ అ టెక్నిక్. సో జనరల్గా లవ్ అనేది డ్యువల్ సిమ్ ఫోన్ లాంటిది. అండ్ అబ్బాయిల దాంట్లో సిమ్ కార్డ్ లాంటి వాళ్ళు. ఒక సిమ్తో వర్క్ చేస్తున్నా కానీ ఇంకో సిమ్ ఉండనే ఉంటుంది. అదే ఒక సిమ్ డ్యామేజ్ అయినా కానీ ఇంకో సిమ్ స్పేర్లో ఉంటుంది. లవ్ కూడా అంతే. తిన్నావా బేబీ? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నాలే. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. I just don't feel like being with you. I think we have to break up. What? Why? All of a sudden ఏంటి? నాకు ఉండాలని లేదు నీతో. కానీ నువ్వు నా తప్పు లేకుండా బ్రేకప్ లేదన్నావు కదా. అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. This is not at all fair. But you can't force me, right? నాకు నీతో ఉండాలని లేదు. Okay, goodbye.
ఎక్స్క్యూజ్ మీ బాలు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. బాయ్ రా. టెల్ మీ. బాలు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఓకే, బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ షేర్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. చెప్పింది విన్నావు కదా, టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ లెట్స్ థింక్ ఆఫ్ ఇట్. ఓకే. Finally, what did you decide? I love you, Ram. Actually, even I was observing for the past 1 year. I like your attitude. I love you too. Let's proceed. దిగు, ఇంకా దిగువా. నా అందమైన ప్రేమని ఆ అద్దంలో చూసుకుంటున్నా. బా సిన్సియర్ ఉండు. జరిగింది జరిగింది. దీనికన్నా బెటర్ ఫిగర్ దొరుకుతుంది. మన బాలుగాడికే దొరికింది, నాకు దొరకదా అని పాజిటివ్ ఫీలింగ్లో ఉండరా. లవ్ అనేది ఒకసారి పోతే ఇంకోసారి దొరుకుతుందిరా, కానీ లైఫ్ అనిలా కాదు. ఇఫ్ యూ లూజ్ ఇట్ యూ కాన్ గెట్ ఇట్ బ్యాక్. చిన్నమామ ఫుడ్ అక్కడ ఉంది, తినేయి. నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ వస్తా, మన వాళ్ళని పంపిస్తా. టేక్ కేర్, బాయ్.